హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఎందుకు అబుదాబీలో టెంపుల్ చూడాలంటే ఓన్లీ వన్ ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. యాజ్ యూజువల్ ఎప్పటిలాగే ఈ వెళ్ళే వే అంతా తీద్దామని షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. చాలా అంటే ఇంతవరకు చూడని బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. వెరైటీ బిల్డింగ్స్, వెరైటీ వే. ఇది వేరే వే అనమాట. ఏదో అంటున్నారు బస్ స్టేషన్, అదే. ఇది అబుదాబి బస్ స్టాప్. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సెస్లోంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి వెళ్తాం. ఇదంతా బస్ స్టాప్ అనమాట. సో ఎంత బాగుందంటే చాలా బాగుంది. అంటే లుక్ లైక్ ఎయిర్పోర్ట్లా అనిపించింది. అంత నీట్గా క్లీన్గా చాలా బాగుంది. చాలా హైజీన్గా ఉంది. ఆ వెళ్ళే వే అంతా షూట్ చేస్తూ వెళ్ళాను నేను. అండ్ మా బస్సుకి టైం అయిపోయింది. హడావిడిగా అందరం రన్ చేస్తూ వెళ్తున్నాం. టైంకి అక్కడ బుక్ చేసిన టైంకి టెంపుల్కి రీచ్ అవ్వాలి కదా. సో కనెక్టెడ్ బస్ ఉందని చెప్తే ఇట్లా బస్ స్టాప్కి వచ్చి ఆ బస్ కోసం చూస్తున్నాం అనమాట. బయటికి వచ్చేసరికి బస్ వెయిటింగ్లో ఉంది. ఇంకా 1 minute లేట్ అయినా తీసేసేవాడు అనమాట. సో ఫైనల్గా బస్లోకి వచ్చేసాం. ఇది మేము ఎక్కిన బస్ స్టాప్. ఇక్కడ బస్ స్టాప్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, ఎందుకంటే మేము చాలా హైట్లో కూర్చున్నాం. See how colorful the flowers are. కనిపించట్లే కానీ బట్ పర్పుల్ అండ్ పింక్. Zoom check. మళ్ళీ ఉంది కదా రోడ్ సైడ్, చాలా బాగుంది. Yeah, see how the colorful flowers are. They're so pretty, Beside the right? road. Yeah, they're so pretty. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పార్క్స్ అయితే ఉంటాయి. అసలు బాగుంటాయి. అందరూ మంచిగా వాకింగ్ చేసుకోవడానికి అట్లా చాలా బాగుంటుంది. సో యాజ్ యూజువల్ ఎక్కడ చూసినా మనకి ట్రీస్ ఉంటాయి కదా, గేట్స్ ట్రీస్ అవన్నీ. సో కనిపిస్తున్నాయి రోడ్ సైడ్. రోడ్లు అవి అయితే చాలా బాగుంటాయి. మెయిన్ జర్నీ కూడా చాలా స్మూత్. సో ఫస్ట్ టైం బస్ జర్నీ మేము. సో లాస్ట్ సీట్ తీసుకున్నాం, బట్ నైస్, వెరీ నైస్, బాగుంది. సో చూడండి, సో వ్యూ అంతా ఎంత బాగుంటుందంటే వెరీ నైస్. జర్నీ చేసిన హ్యాపీ అనిపిస్తుంది. బస్లో వెళ్తున్నామనే ఫీలే లేదు. చాలా చాలా బాగుంటుంది. సో కనిపిస్తుంది ఆ రోడ్లు అవి ఎంత బాగున్నాయి. గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. వ్యూ అంతా ఇలానే ఉంటుంది. ఇక్కడ ఏదో లేక్ ఉంది, చూద్దామా. విల్లాస్ అవన్నీ, హోటల్స్ కూడా బాగున్నాయి. పెద్ద పెద్దగా మాల్స్లా ఉన్నాయి. మహల్ ఓకే, అండర్ గ్రౌండ్ వచ్చేసాము. ఎస్, బయటకు వచ్చేసాము. కనిపిస్తుంది. ఎస్, అతనే అబుదాబి రాజే కదా అతను. వామ్మో, అంత పెద్ద పేరా? నాకు రాదు. అంత పెద్ద పేరు. షేక్ జాయద్ బిన్ సుల్తాన్ అల్ నహియాన్. గుడ్. సో అదండి అబుదాబి రాజు పేరు. చూడండి ఫ్రెండ్స్, లేక్ కనిపిస్తుందా? చెట్ల వెనకాల కనిపిస్తుందా? సముద్రం అదే. ఓ సముద్రం అంటే సారీ. మళ్ళీ ఇంకొక అండర్ గ్రౌండ్ వస్తుంది. టన్నెల్ చిన్నవే.
మనం ఇంతకుముందు అటు నుంచి వచ్చాం. నైస్ మార్క్స్ అయితే సూపర్ ఉంటాయి. పార్క్ సో చాలా పెద్ద పెద్ద పార్క్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. సో చూడండి అందరూ చక్కగా పిక్నిక్లో వచ్చేస్తారు వీకెండ్స్ అంటే, వచ్చేసి సరదాగా ఎంజాయ్ చేస్తారు. మేమే వెళ్ళాం. నైస్. సో విల్లాస్ చూడండి ఇక్కడ, ఇదేమో నేషనల్ అక్వేరియం బాగుంటుందంట. నేను ఎప్పుడు వెళ్ళలే, వెళ్తాం ఒకసారి. ఒకసారి వెళ్ళాలి. ఇక్కడ ఏదో ఉంది చూడండి. ఏంటి సంగతి అది? ఏమంటే అది ఏంటండి? సర్కిల్లో ఉంది. ఏదైనా పెద్ద హోటల్ అంటారా? ఏదైనా హోటల్ అయి ఉంటుందా? వెరైటీ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి చక్కగా. అదే కదా, అదే అంటున్నా. అంటే ఏదో పెద్ద హోటల్ అయి ఉంటుంది. ఆ పక్కన కూడా చూడు, చాలా వెరైటీగా, చాలా బాగుంది. కలర్ స్టోన్స్తో డెకరేట్ చేశారు చూడండి. ఒక పార్క్ లానే ఉంది, బట్ ఇందులో స్టోన్స్ అన్ని కలర్స్ వేశారు. బాగుంది చూడడానికి అయితే. చూడండి కలర్స్ స్టోన్స్ వేశారు. సో గ్రే కలర్, వైట్ అండ్ కొంచెం బ్లాక్, ఇట్లా కలర్స్ స్టోన్స్తో డెకరేట్ చేశారు. ఒక పార్క్ లాగా బాగుంది కదా, నైస్. ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఎడారి డైరెక్ట్గా. ఇటు పక్క ఎడారి, ఇట్లా ఇటు పక్క చూస్తే హౌసెస్ అట్లా ఉంది. వచ్చేసాం. ఇక్కడ కార్డ్ మిషన్ ఇలా స్వైప్ చేయాలి. సో ఇలా గ్రీన్ వస్తుంది. వచ్చేసి ఫైనల్లీ టెంపుల్కి వచ్చేసాం. సో వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక కనిపిస్తుందా అదే టెంపుల్.
సో క్యూ అమ్మో ఎంత ఉందో చూడండి. సో ఎంత క్యూనో, లెఫ్ట్ ఒక క్యూ, రైట్ ఒక క్యూ ఉంది. సో సెక్యూరిటీస్ అలా ఐడీస్ చెక్ చేస్తారు. ఎమిరేట్స్ ఐడి తీసుకొని సో లోపలికి వెళ్ళాలన్నమాట. సెక్యూరిటీ ఇక్కడ అన్ని సెక్యూరిటీ ఉన్నాయి, ఇవన్నీ చెకింగే. సో జెంట్స్కి ఒక లైన్, లేడీస్కి ఒక లైన్. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా టెంపుల్. నైట్ టైం మూన్ వచ్చాడు. సూపర్ సూపర్ ఉంది కదా నైట్ వ్యూ, చాలా బాగుంది. స్టెప్స్ త్రూ వెళ్తే చాలా బాగుండేది, బట్ ఎందుకో ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుందంట, సో స్టాప్ చేశారు. సో మనం నార్మల్ వేలో వెళ్తున్నాం గుడికి. సో టట్టడాయ్ టెంపుల్, వావ్ వెరీ నైస్, సూపర్, చాలా బాగుంది కదా. చాలా బాగుంది టెంపుల్. టెంపుల్కి వెళ్ళేవే ఇలా నడుచుకుంటూ వెళ్తామన్నమాట. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరిగితే తీసానండి. ఓ ఇక్కడ ఏంటిది మందిర్ దర్శనం అని చెప్పి పెట్టారేంటో. మందిర్ దర్శన్కి ఇట్లా వెళ్ళాలి. ఇక్కడ ఏదో స్మృతి ట్రెడిషన్స్ మెమొరీస్ సమ్ షాప్స్ అవి. ఇక్కడ ఏంటి వాటర్, ఇక్కడ దాహం అయితే ఇట్లా వాటర్ తాగాలన్నమాట. తీసుకుంటా, నేను తీసుకుంటా, వీడియో చేస్తా. సో ఇదిగో వాటర్. యాడ్స్ చేయడానికి అనమాట ఒక ఐలా చేశారు, చాలా బాగుంది కదా. సో ఇలా అనమాట. సో వెళ్ళే వే ఇలా ఉంది, స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఇలా వెళ్తే ఫ్రెండ్స్ అక్కడ ప్రసాదాలు పెడుతున్నారు అప్పుడే టెంపుల్. ఓ ఇందాక ఫెయిరీ టేల్ అని కనిపించింది, ఇదే అనుకుంటా. ఒక రెస్టారెంట్లో ఉంది ఏంటో ఇదే అనుకుంటా. సో ఇలా వెళ్తున్నాం ఫైనల్గా. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. వావ్. సో ఇక్కడ మనం చెప్పల్స్ అన్నీ లోపలే వదిలేసి వెళ్ళాలంట. సో దాంట్లోకి వెళ్తున్నాం. ఎంత సౌండ్ వస్తుందో కదా, గంట నేను కొడతా. సో బ్యూటిఫుల్. ఇవన్నీ గంటలు, పక్కనే టెంపుల్. వావ్. సో స్టెప్స్ కూడా లైట్స్ అవి ఉన్నాయి ఇక్కడ. ఎంత చీకట్లో వచ్చినా మనకి చక్కగా వెళ్ళిపోవచ్చు. సో ఇట్లా గంగా హారతి అటు. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గర ఏంటి ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ లాగా ఏంటి వాటర్ ఇలా? కాదు టెంపుల్ చుట్టూ కూడా ఉంది వాటర్, మనం అబ్జర్వ్ చేస్తే కదా. టెంపుల్ చుట్టూ వాటర్ ఉంది. ఏంటంటే ఇంత చల్లగా ఉంది ఇక్కడ. ఎడార్లో అంటే ఎక్కువ చల్లగా ఉంటుందా? ఎడార్లో నైట్ ఎక్కువ చల్లగా ఉంటుంది, మార్నింగ్ ఎక్కువ. సో బాగుంది కదా కొంటే చిట్టిది. ఇదంతా తిరిగి టెంపుల్ దగ్గరికి వేరే రూట్లో అలా వెళ్తాం అనమాట. సో బాగుంది కదా. ఇక్కడ కూడా ఇలా కూర్చుని ఇలా టెంపుల్ చూడొచ్చు. ఆపోజిట్లో ఉన్న టెంపుల్, గోపురం అన్నీ చూడొచ్చు. సో ఇలా సో ఎంత పెద్దగా కట్టారో ఈ టెంపుల్.
సో ఇట్లా ఇక్కడ ఏదో చుట్టూ ఏదో ఆర్గనైజ్ చేశారు ఇక్కడ, బాగుంది కదా. ఇగో మహాహారతి 51 dirhams, హారతి 5 dirhams. సో ప్లేస్ ఏ లోటస్ విత్ ఏ ప్రేయర్ 5 dirhams అంట. చూద్దాం. నైస్. ఇవన్నీ స్టెప్సే భలే ఉన్నాయి. ఇవన్నీకి ఇలా తిరిగి తిరిగి అక్కడికి రీచ్ అవుతాం అనమాట ఫైనల్. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. లేదు, చాలా బాగుంది. లోపల వీడియో చేద్దామని చాలా ట్రై చేశాను, బట్ సెక్యూరిటీ స్టాప్ చేసి ఆల్రెడీ అంతవరకు తీసిన వీడియో కూడా డిలీట్ చేశాను. ఇంకేం చేస్తాం, ఇలా బయటకు వచ్చి ఈ బయట వ్యూ మాత్రమే తీసుకోగలిగాను అనమాట. ఎనీవే చాలా బాగుంది టెంపుల్. మీరు ఎప్పుడైనా అబుదాబి వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన టెంపుల్ అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. మార్నింగ్ అండ్ నైట్ వ్యూ చాలా బాగుందన్నమాట. ఓకేనా, ఇంతవరకు నా ఛానల్ చూసినందుకు, నా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.